ఆ అమ్మాయి ఎలాగైనా ఇష్టమే, ఆ అబ్బాయిని ఎలాగైనా చేసుకోవాలి. హల్లెలూయా. కానీ దేవుడు యొక్క ఆలోచన ఏంటంటే వీరి జీవితంలోనికి రావడం వలన భవిష్యత్తులో నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో దేవుడు వద్దు అని చెప్పాడు అనుకుందాం. ఏంటి? వద్దు అని చెప్పాడు అనుకుందాం. ఏమవుతుంది వెంటనే? ప్రభువా ఇది నువ్వేనా మాట్లాడిండేది? లేదు ప్రభువా, సాతాను మాట్లాడింటాడు ప్రభువా. ఆ అమ్మాయి చూడు ప్రభువా, హల్లెలూయా. ఆ అబ్బాయి చూడు ప్రభువా, ఎంత అందంగా ఉంది, ఎంత ధనవంతురాలు, ఒక మంచి ఫ్యామిలీ ప్రభువా, లేకపోతే ఇంకొకటి ప్రభువా. ఎవరికి సలహాలు ఇస్తున్నాము? దేవునికే ఏకాంగంగా. చూడు ప్రభు, ఆలోచించు ప్రభు. ఎవరికి ఆలోచించు? దేవుణ్ణే. హల్లెలూయా. ఒకడు ఉన్నాడు అనమాట, ఒక స్నేహితుడు, మన సంగతి కూడా కాదు, వేరే మన బంధువుల్లో ఒకడు అనమాట. ఫోన్ చేశాడు. ఒక అమ్మాయి అంటే వానికి ఇష్టమైంది. నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న నేను బైబిల్ తెరిచానన్నా, అమ్మాయినే చేసుకోమని వచ్చిందన్నా. నేను క్యాలెండర్ చూశానన్నా, అమ్మాయినే చేసుకోమని వచ్చిందన్నా. హల్లెలూయా, హల్లెలూయా. అన్నా నేను టీవీ పెట్టానన్నా, వాక్యం తెరవగానే నీకే అని దేవుడు చెప్పేశాడన్నా. నాకే అన్నా, నేను ఉపవాసం ఉంటున్నానన్నా. ఎలాగైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు, ఆ అమ్మాయి, అందరి మనసులు మార్చాలన్నా. హల్లెలూయా. ఏమి కాలమైన తర్వాత తమ్ముడు ఆలోచించున్నాయనా, పరిస్థితి వేరుగా ఉంది అని చెప్తే, లేదన్నా. ఏంటి? లేదన్నా, దేవుడు మాట్లాడేశాడన్నా. అంత బల్లగుద్ది చెబుతామంటే ఇంక మనం ఏం చెప్పినా వింటారా? హల్లెలూయా. ఎందుకు ఈ గలిబిలి వస్తున్నదంటే, వానికి ఇప్పుడు ఇష్టమైంది అమ్మాయి, వాడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మధ్యలో దేవుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన పర్మిషన్ కోసం వస్తున్నాడు. ఆయన పర్మిషను వాడు ఎలాగ పొందుకుంటున్నాడు అని అంటే, వానికి అనుభవం లేదు. దేవుని స్వరాన్ని ఇప్పుడే వినడానికి వస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించండి, అట్లాంటి సందర్భాలలో, అట్లాంటి మార్గంలో వెళ్ళి చేతులు కాల్చుకున్న వారే చాలా మంది. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇష్టపడ్డావు, ఇప్పుడు వెళ్తావా దేవుని దగ్గరికి? దేవుని స్వరాన్ని వినగలిగిన స్థితిలో ఉన్నావా? హల్లెలూయా. యు నీడ్ గైడెన్స్. పెద్దల యొక్క గైడెన్స్ కావాలి. లేదా ముందుగా దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వింటూ ఉన్నప్పుడు దేవుడే నడిపిస్తాడు.